¿Cómo estás? నాకన్నా పెద్దవాళ్ళందరికీ నమస్తే, నాకన్నా చిన్న వాళ్ళందరికీ హాయ్. మా కలవారి కోడలు చూసి ఎన్నో సంవత్సరాలుగా ఆదరిస్తూ అభిమానిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు నిజంగా మాకు చాలా 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 సంతోషంగా ఉంది. మరి మీ అందరికి కూడా చేతులు జోడించి మరీ నమస్కారం చేసుకుంటున్నాను. సో మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఎప్పటికీ మా జీ తెలుగు అన్ని సీరియల్స్కి, జీ తెలుగు ఛానల్ అన్ని ప్రోగ్రామ్స్కి కూడా ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా ఈ కలవారి కోడల సంగీత మహోత్సవానికి వీచేసిన ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకంగా స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను. స్వాగతం స్వాగతం స్వాగతం. సో మీ అందరికీ తెలిసిందే కలవారి కోడల్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఆ రేఖ ఎన్ని చిచ్చులు పెడుతోందని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మనం ఎందుకు పెట్టామో మీ అందరికీ కూడా తెలిసిందే. మా కృష్ణమూర్తి గారు, రాజేశ్వరి గారు అండ్ అలాగే హాసిని గారి షష్ఠి పూర్తి సంగీత మహోత్సవం. సో దీనికి వీచేసిన వాళ్ళందరికీ మరోసారి స్వాగతం తెలియజేస్తూ, మరి మీ అందరికీ మనందరికీ ఎంతో ఇష్టమైన సంతోషంగా ఉంది, చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కలవారి కోడళ్ళు దీన్ని ఎంతగానో ఆదరించి అభిమానించి ప్రేమిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. మీ ఆదర అభిమానాలు ప్రేమ ఇలాగే రోజు రోజుకి పెరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఒక్కసారి మన జగదీశ్వరి గారికి మీ అందరూ రెస్పాన్స్ తెలియాలంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. సో మేడం గారు, అసలు ఈ సంగీత మహోత్సవం ఎందుకు అరేంజ్ చేశారు? అసలు ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం వల్ల ఏం జరగబోతుంది? ముందు రాబోయే కష్టాలు ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నారు? అసలు ఏంటి, ఏం జరుగుతుంది మీ ఇంట్లో? జీవితం అంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. సో కష్టం వెనక సుఖం, సుఖం వెనక కష్టం వస్తూనే ఉంటాయి. బట్ కష్టాలను అధిగమిస్తేనే ఆ సుఖం విలువ తెలుస్తుంది కాబట్టి అదన్నీ కామన్. బట్ షష్ఠి పూర్తిని యాక్చువల్గా చాలా బాగా, చాలా ఆనందంగా, చాలా గొప్పగా, చాలా ఆర్భాటంగా, అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాం. ఆ చేద్దాం అనుకునే లోపే చిన్న చిన్న ప్రాబ్లమ్స్. సో కష్టం వెనక సుఖం, సుఖం వెనక కష్టం వస్తూనే ఉంటాయి. బట్ కష్టాలను అధిగమిస్తేనే ఆ సుఖం విలువ తెలుస్తుంది కాబట్టి అదన్నీ కామన్. బట్ షష్ఠి పూర్తిని యాక్చువల్గా చాలా బాగా, చాలా ఆనందంగా, చాలా గొప్పగా, చాలా ఆర్భాటంగా, అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాం. ఆ చేద్దాం అనుకునే లోపే చిన్న చిన్న ప్రాబ్లమ్స్. కానీ జగదీశ్వరి కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. చిన్న చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. కానీ కుటుంబం అంతా ఒక తాటిపై నడిచి నా మీద ఉన్న అభిమానం, గౌరవం, ప్రేమతో వాళ్ళందరూ ఒకే మాట కట్టుబడి ఇంతకాలం ప్రతి ఒక్కరం చాలా హ్యాపీగా ఉంటున్నాం. సో ఆ గౌరవం ఉండగానే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేదాన్ని. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, ఇప్పుడు జరుగుతున్న కష్టాలు, ఈ టెన్షన్స్ చూస్తుంటే అవన్నీ చాలా ఈజీ అనిపించినాయి. ఆ కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే మా గౌరవనీయులైన బావగారు, ఆయన
ఆనందంతో, అంటే ఆనందం వేరు ఆవేశం వేరు, ఆనందంలో వచ్చిన ఆవేశంతో తన పుత్రోత్సాహాన్ని ఎలా నిరూపించుకోవాలో తెలియక ఆయన తండ్రి గారైనప్పుడు అప్పుడు ఆయన సంపాదించిన యావదాస్తిని తన భార్య పేరు మీదకి రాసేశారు. ఒక భర్త భార్యకి ప్రేమతో ఒక కానుకగా ఇచ్చిన ఒక ఆస్తిని పై చేయిగా ఉండాలనే ఒక స్వార్థం కోసం ఈ ఆస్తి మొత్తాన్ని రేఖకి ఇవ్వడం ఎంతవరకు న్యాయం చెప్పండి? మా కొడుకు, మా అబ్బాయి కార్తికేయ అనుకోకుండా పాపం ఎవరో ఏదో చేయడం వల్ల ఏదో పాపం బ్యాడ్ లక్ అయి ఉంటుంది, అందుకే రెండో భార్య వచ్చింది, 2 భార్యల ముద్దుల మొగుడయ్యాడు అనుకున్నాను. కానీ ఇది కూడా వారసత్వంగా వచ్చిందని నాకు ఈ మధ్య తెలిసింది. మా బావగారు కనిపించలేదు, కానీ 25 years బ్యాక్ ఆయన ఒక నాటు వేశారు. ఒక కూతురు కార్తిక వచ్చింది. కార్తిక హాసిని గారు. సో యాసిడ్ హాసిని గారు వచ్చారు. ఈ టెన్షన్స్ లో మేము షష్టి పూర్తి చెయ్యాలా, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, కానీ షష్టి పూర్తి చేయాలని మాత్రం నేను సపోర్ట్ చేస్తానని మా అక్కకు మాట ఇచ్చాను. ఫస్ట్ టైం జగదీశ్వరికి పోటీగా నిలబడ్డారు. ఎన్ని టెన్షన్స్ వచ్చినా మన పండగలు ఫంక్షన్స్ ఆగవు కాబట్టి షష్టి పూర్తికి ముందు కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేసే ఫంక్షన్ మీ అందరి సమక్షంలో ఇలా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీ అందరికి సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం మంచి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా కేకేటి, మా కలవరి కోడళ్ళ వాళ్ళు మొత్తం కూడా రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు బహారం అయ్యో ఎంతటి భారం 1/2 శృంగారం చెయ్యక తప్పని నేరం. సంగతి నీకు తెలుసుగా, అవసరం తప్పదే ఆవిడ మావిడు పొద్దు అమ్మా ముంచావే నూరేళ్ళ కొంప, చిప్పవే కయ్యాల కంప, చల్లద బంగాళ దుంప. అయ్యయ్యో బహారం హాయ్ హాయ్ సుఖ సంసారం 1/2 శృంగారం చెయ్యాలి తీయని నేరం. అటు ఇటు మన పని ఎంత హాయిరు. హాయ్ 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 హాయ్.
అంటే సై అంటూ సై అట్టకే తై ఏరా కృష్ణమూర్తి 30 ఏళ్ళు అయింది కదా నాకు తాళి కట్టి. ఇక్కడ కూడా పరువు తెస్తావా? అదే కదరా నేను వెంటబడి చేసుకున్నాను కదా. అలాంటిది ఉంచుకున్న దాని కూతురు సెకండ్ సెటప్ అంటుంది. నేను ఒప్పుకోను. నాకు ఆస్తి కావాల్సిందే, షష్ఠి పూర్తి కావాల్సిందే. మావయ్య గారు ఒక్క నిమిషం. మావయ్య గారు అసలు ఇందాక పాటలో చక్కగా ఇద్దరు కలిసి ఎంత బాగున్నారు. ఇంట్లో కూడా మీరు ఇద్దరు ఇలాగే కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. ఎటువంటి గొడవలు లేకుండా కలవరి గొడవలు, సంతోషమైన ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటుంది. సో ఇలాగే కలిసి ఉంటారా లేకపోతే గొడవలు పడుతూ ఉంటారో అసలు ఏంటి? మేము ఇలా కలిసి ఉండాలి అని అంటే జనాల అభిమానం మా మీద ఉండాలి. వాళ్ళందరికీ మన సీరియల్ మీద అభిమానం ఉంది కాబట్టి ఇక్కడి వరకు కూడా ఇంత దూరం కూడా వచ్చినందుకు వచ్చారు. సో వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్. కానీ ఒక్క క్వశ్చన్ మాత్రం మావయ్య గారిని నేను అడగాలి. మావయ్య గారు ఇప్పుడు ఎలాగో ఆవిడ యాసిడ్ పోస్తారని భయపెట్టి మీతో తాళి కట్టించుకుంటారు. మరి ఇప్పుడు షష్ఠి పూర్తి మీరు ఎవరితో చేసుకుంటారా ఆవిడతో చేసుకుంటారా? చెప్పాలా? చెప్పండి. చెప్పేనా? చెప్పండి. రాజు నా పక్కనే ఉంటుంది, ఎడం పక్కన. హాసిని కుడి పక్కన. ఎవరైతే మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఈ సీరియల్ మీద. మీ అందరి కోసం మేము మంచి మంచి డ్రెస్సులు వేసుకొని ఇలా పండగ చేసుకుంటూ సంగీతం మీ ముందుకు వచ్చాం. తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాం. రావాలని కోరుకోండి. సంతకి దగ్గ కొడుకు కార్తికేయ. సో ఆయనకు కూడా ఇద్దరు భావలు, అక్షర ఇంకా సురేఖ. ఇప్పుడు మీ ముందు చక్కటి పర్ఫార్మెన్స్ చేయడానికి, మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్ తో కార్తికేయ అండ్ అలాగే అక్షర. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, బోలమ్మ మళ్ళీ పూల కొమ్మ, తగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్పించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాడే పోయింది. కొంచెం అర్థమైనా కొంచెం కసురుకున్నా, మరి కొంచెం కొసరి నవ్వినా, జన్మలు ఎన్ని మారినా, ప్రతి జన్మలు జంటగా నిన్ను చేరనా, నా గుండె హాయిగా తలదాచుకున్నది తెలియలేదా? What did you say? నీ గుండె కోటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదు. ఎంతైనా మీకు మా
అక్షర అంటే మీకు బాగా ఇష్టం కదండి. కార్తికేయతో అక్షర ఉంటే బాగుంటుందా, రేఖ ఉంటే బాగుంటుందా చెప్పండి నాకు. దేవుడా. సో ఎటో తిరిగి కార్తికేయకి సురేఖ మాత్రమే కరెక్ట్ జంట అంటారు, అంతేనా? ఎంతమందికి కార్తికేయ అక్షరతో ఉండడం ఇష్టం? వావ్. సురేఖతో ఉండడం ఎంతమందికి ఇష్టం? కార్తికేయ డైవర్ కమాన్. ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే పెళ్ళాల మధ్యలో ఉంటూ తింగర్దానా ఏదో ఒకటి చెప్పు. ఈ సింగర్ దానికి మాట్లాడమే వచ్చు. ఏదో వాళ్ళ జగదీశ్వరి దేవి పక్కన ఉంటే మాత్రం కే కే కూ 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 అంటుంది, లేకపోతే మియావ్ అంటుంది. వస్తే జగదీశ్వరి వస్తే రేఖ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. అయినా కూడా ఈ షష్ఠి పూర్తికి నేను రేఖకి మా అమాయకురాలు అక్కకి సపోర్ట్ చేస్తున్నానని వాళ్ళకి ప్రామిస్ చేశాను కాబట్టి కొంచెం కంట్రోల్ అవుతున్నాను. ఓకే, నాకు తెలుసు అత్తయ్య మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో, అందుకే కంట్రోల్ పెట్టుకొని తెచ్చాను. మళ్ళీ షష్ఠి పూర్తికి నీ పిచ్చి పిచ్చి వేషాలకి పిచ్చి పిచ్చి వాగుడికి మాత్రం కాదు, ఓకేనా? నాకు అవతల వాళ్ళు చేసే తప్పుల్ని క్షమించి వదిలేసే చాలా పెద్ద మనసు ఉంది. చాలా మంచి చెంచు కూతురు కాబట్టి చుచ్చు బాగుందన్న చెంచు దుర్మార్గురాల, నీ వల్ల నాకు కష్టాలు. చూడండి, తల్లిని ఎవరైనా ఇలా తిడతారా? భారతదేశంలో పుట్టిన ఏ ఆడపిల్ల అయినా తల్లిని ఇలా తిడుతుందా? భారతదేశం కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా తల్లైనా ఇలా చేస్తుందా చెప్పండి? ఏ తల్లి ఎలా చేసినా తల్లిని ఎవరైనా కొడతారా? నీలాంటి నీచురాలు ఎవరన్నా ఉన్నారా? నందిని ప్లీజ్ వదిలేసి. మనం ఇక్కడ సంగీత మహోత్సవానికి చక్కగా సంతోషంగా ఆనందంగా ఉందామని వచ్చాం. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరికి ఎంతో ఇష్టమైన చెంచలక్ష్మి పిలిచేద్దామా? చెంచమ్మ ఇరగదీసేయి. అమ్మా చెంచమ్మ ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు అమ్మా. ఎంత నచ్చిందా? అద్దరు కొట్టేశారు పర్ఫార్మెన్స్ తో. అంటే జగదీశ్వరమ్మ గారు ఉన్నారని కొంచెం తగ్గించాను మసాలా. కాకపోతే మా చెంచమ్మ ఎంత మంచిదంటే నా కూతురు మంచిది కాదు, నీచురాలు చెండాలది చిల్లి. అమ్మడి కోసం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదు. మా అమ్మడు అబ్బో తెలుసు కదా, తలలు తీయడం కాదు పిల్లల్నే మార్చేసింది. ఇంకా రేపొద్దున నన్నే మార్చేద్ది. తల్లి మాత్రం ఈ కూతుర్ని వదిలేసి ఈ వయసులో సిగ్గు లేకుండా అమలాపురం పెద్దపురం అంటాడచ్చా. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నేను ఇలా తగలడ్డాను. నీ పక్కన ఇప్పుడు దాకా నుంచింది కాబట్టి నా చిన్ని కూడా పాడైపోయింది. అంటే నేను పాడైపోయానా? నేను ఇలాగే ఉన్నాను. ఎవరో పాడు చేస్తే నేను పాడవను. చెంచు, మనం ఫంక్షన్ చేసుకుంటాం చెంచు కదా. మన ప్రాబ్లమ్స్ అన్ని ఇంటికెళ్ళి చక్కగా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ చెంచమ్మ గారు, చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక్కసారి మా చెంచు గారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. రేఖ, నువ్వు నా మాట వింటావా? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నాను అత్తయ్య. అత్తయ్య నీ పాదాభివందనం. మాకు సపోర్ట్ చేయాలి, మీకు షష్టి పూర్తి జరగాలని మేము సపోర్ట్ చేస్తున్నాం. ఏం సపోర్ట్ చేశారే? అన్నం గిన్నం లేకుండా మార్చి పారేశారు నన్ను. సో ఇప్పుడు అసలు విషయానికి ఎవరు ఎంత తిన్నాలో వాళ్ళ పర్సనాలిటీస్ చూస్తేనే తెలుస్తుంది.